ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుర్ గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 31/7/2025 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసము, శుక్లపక్షము, సప్తమి అంటే ఈ రోజు రాత్రి తెల్లవారుజామున 4:58 వరకు సప్తమి ఉండి తదుపరి అష్టమి ప్రారంభమవుతోంది. చిత్తా నక్షత్రం రాత్రి 12:42 వరకు ఉండి తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభం. అమృత ఘడియలు సాయంకాలం 5:33 నుంచి 7:20 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:14 నుంచి 11:05 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:21 నుంచి 4:12 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది. వర్జం ఉదయం 6:50 నుంచి 8:37 వరకు. చాలా జాగ్రత్త. ఈరోజు సూర్యోదయంతో మనకి వర్జం ప్రారంభమవుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే రాహుకాలం మధ్యాహ్నం 1:46 నుంచి 3:22 వరకు. సూర్యోదయం 5:58కి, సూర్యాస్తమయం 6:46. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జము, దుర్ముహూర్తాన్ని రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి ఈరోజు చాలా శుభమైనటువంటి యోగము. మిమ్మల్ని ఆపేది ఎవ్వరూ లేరు. ఏదో సినిమా డైలాగులుగా నన్ను ఆపేది ఎవరు అన్నట్టుగా, మనల్ని ఆపేది ఎవరు అన్నట్టుగా ఉంటుంది. మిమ్మల్ని ఆపడం అనితర సాధ్యం. ఈరోజు వృత్తిలో, ఉద్యోగంలో, ధన విషయంలో, వ్యాపార విషయంలో, భాగస్వామ్య వ్యాపారంతో కానీ, సంతాన విషయంలో కానీ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కానీ, రైతులకి, పూలు పళ్ళు కూరలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కానీ, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి వ్యాపారంలో కానీ, సినిమా రంగంలోను, రాజకీయ రంగంలోను, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి బాగా ఉంటుంది. లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, విదేశీయానం, విద్యాభివృద్ధి, ప్రతి పరీక్షల విజయం ఖాయం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వలన మంచి ధనయోగం. తప్పకుండా వృత్తి ఉద్యోగాదుల లాభాలు, విదేశాలు వెళ్లే అవకాశాలు బలంగా ఉన్నాయి. రుణ విమోచనాన్ని, రోగ నాశనాన్ని పొందుకుంటారు. శుభకరమైనటువంటి వస్తు వాహన సంప్రాప్తి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా మంచి లాభదాయకమైన స్థితి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అద్భుతమైన శుభయోగం. ప్రతి పనిలో కూడా మీకు అనుకూలత, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం, కోర్టు వివాదాలు సమసిపోయే అదృష్ట యోగం, మాతాపితృల సౌఖ్యాన్ని పొందుకుంటారు. ఈరోజు చాలా మంచి ఆనందకరమైన శుభయోగం చెప్పవచ్చు. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి శుభకరమైన ఆలోచనలు, కొత్త వ్యక్తులతో పరిచయాలు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, విదేశీ ప్రయాణం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశాల్లో స్థిర నివాసాన్ని పొందుకునేటువంటి శుభగడియ. తప్పకుండా అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకునే అవకాశం, ఆరోగ్య లాభం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. విద్యార్థికి మంచి విద్యా పరిపూర్ణత, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్ల వారికి, రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు వ్యాపార లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదాలు కూడా అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలు మంచి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల మంచి ధన ప్రాప్తి ఉంది. తప్పకుండా దానివల్ల మీరు అప్పుల బాధ నుంచి ముక్తులయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో మంచి లాభాలు. వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా, విద్యాపరంగా ప్రశాంతతని, ఆనందాన్ని పొందుకునే అవకాశాలు వీరికి 1 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున
మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. శుభకరమైనటువంటి వస్తు వాహన సౌలభ్యం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వాహన యోగాన్ని పొందుకోవచ్చు. తల్లిదండ్రులని ఒప్పించి కానీ కాస్త ఇబ్బంది పెట్టైనా సరే మీరు వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ ఒకటి సమస్య ఏంటంటే మీరు ఈ చెప్పుడు మాటలు వినేటువంటి ప్రయత్నం చేయకపోవడం ఒకటి. రెండవది ఈ పూచికత్తగా సంతకాలు పెడుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. అయిన వారిని కాని వారిని ఒకసారి మీరు జాగ్రత్తగా పరిశీలింపజేసుకొని మీరు అటువంటి ప్రయత్నం చేస్తే మంచిది, లేదా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. లాట్లకి జూదానికి దూరంగా ఉండండి. బట్ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ మీకు లాభదాయకమైన స్థితి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి లాభం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల వ్యాపారంలో మంచి లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. సోషల్ మీడియా, జర్నలిస్ట్ వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. మంచి ఆత్మాభిమానం కూడా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల లాభం ఉంది. అది కొద్దిగా ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. కాస్త దాన్ని అధిగమించే ప్రయత్నం. సింపుల్, మీరు హనుమాన్ చాలీస పాలన చేసుకుంటే ఆ యొక్క ఒత్తిడిని, ప్రతి విషయంలో వచ్చి ఒత్తిడిని దూరం చేసుకునే అవకాశం ఉంటుంది. హనుమాన్ చాలీస పాలనకి అంత శక్తి ఉన్నది. మనం భక్తిగా శ్రద్ధగా చదివితే దాని ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. ఏదేమైనా ఈరోజు మీకు సానుకూలమైన శుభయోగాలు, ధన, కనక, వస్తు వాహన ప్రాప్తి. రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను మంచి లాభాలు. ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణులతో, కులవృత్తులకు లాభం. ఆనందకరమైన సంపద, వస్తువుల సౌలభ్యాన్ని పొందుకోవడం. ఈవెంట్స్ చేసేవారు కూడా మంచి ఈవెంట్స్ లభించే అవకాశం. ఆగిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి వివాహ యోగము, సంతాన శుభయోగము, వస్తు వాహన లాభము, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశము. విదేశాల్లో కూడా మంచి శుభకరమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం. విదేశాల్లో, స్వదేశంలో నూతన గృహము కొనుగోలు చేసే అవకాశం. స్థల లాభము, పెద్దల అంగీకారంతో ప్రేసిపులు ఒకటివ్వడం, భార్యాభర్తల జన్యునిత, శుభకర సంతానం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్యపోవడం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతూ వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం మంచి లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్లు లాభాలు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమకు అనుకూలవంతమైన శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. వేద పండితులు, పురోహితులకి మంచి అభివృద్ధి. జ్యోతిష పని లాభాలు. ఎల్ఐసి, ఈ గృహ సంబంధ ఏజెంట్లకు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. వైద్యులు కూడా కలిసి వచ్చేటువంటి శుభతరుణం. వైద్యాలయ నిర్మాణం చేసే అవకాశాలు, అనేక రకాల శుభయోగాలు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో, విదేశాలు కూడా శుభయోగము, వస్తులాభము, ప్రశాంతమైన జీవనం పొందుకునే అవకాశం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి వాతావరణం కనబడుతుంది. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కూడా పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, శత్రునాశనం, శుభవార్తా శ్రవణం, మాతాపితృల సౌఖ్యం, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి బదిలీలు, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, బెంచ్ ఉద్యోగం తప్పక ప్రాజెక్టులోకి వెళ్తుంది. ఆన్ సైట్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటిది పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా కలిసి వచ్చే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ కి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకు కూడా లాభదాయకమైన స్థితి. విద్యా పరిపూర్ణత, ఉద్యోగాల, ప్రశాంతమైన జీవనం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు. అనేక రకాల ఆనందాది అదృష్ట శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 7 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి అదృష్ట యోగమే సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కనబడుతోంది. చాలా మంచి అదృష్ట యోగాలు. ధనకనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ఉంటుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి జంటలకి,
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కులవృత్తుల వారికి జ్యోతిష పండితుల లాభం. వైద్యులందరూ వైద్యాల నిర్మాణం చేసే అవకాశం, అంటే వైద్యులందరూ కలిసి ఏదైనా మీ యొక్క బంధువులు కానీ మిత్రులు కానీ అందరు కలిసి ఒక వైద్య నిర్మాణం చేసే అవకాశం. నూతన గృహయోగం, కొత్త వ్యాపార ప్రారంభం, భాగస్వామితో అనుకూలత, అంటే వ్యాపార భాగస్వామితోనూ జీవిత భాగస్వామితో మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. కృత్రిమ సత్సంతాన ప్రాప్తి కూడా ఉంటుంది. రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చిల్ల లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారులు క్రీడగా అభివృద్ధి పొందుకోవచ్చు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, విద్యా లాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకుని శుభమైన రోజుగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెల దృష్టిని చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి పర్వాలేదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ వరకు లాభం. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. మద్యపాన సేవన చేయకండి. మద్యపాన సేవన చేయడం బండి ఎక్కకండి. తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి. పరాయి వాళ్ళ మాట వినకూడదు. విద్యా లాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, అనుకున్నపై సాధిస్తారు. ఉద్యోగంలో మంచి ప్రమోషన్, ఇంక్రిమెంట్, బదిలీలు కూడా బలంగా ఉన్నాయి. బెంచ్ ఉద్యోగం ప్రాక్టిక్ వెళ్తుంది. ఆన్ సైట్ ఆపర్చునిటీ, విదేశాల్లో కూడా మంచి స్థిరమైన నివాసం ఉంది. కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలో, రాజకీయ రంగంలో అభివృద్ధి భాగం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెయిన్ లాభాలు. మత్స్యకారులకి, మత్స్యంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. గొప్ప వ్యక్తులతో పరిచయం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, చేనేత, భక్తు, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతూ వారికి లాభాలు. సోషల్ మీడియా, జర్నలిస్ట్ వారికి మంచి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలలో కూడా అభివృద్ధి బాగా కనబడుతుంది. మంచి మాట తీరు, వ్యవహార శైలి, 10 మందిలో మంచి గౌరవాన్ని, ధనయోగాన్ని, ఆనందాన్ని పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చు. వీరికి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి. తొందరపడతనము, దూకుడు, మద్యపానము, తల్లిదండ్రుల మాట వినడం, ఇవన్నీ అంటే మద్యపానం చేయకపోవడం మంచిది, దూకుడుగా ఉండకపోవడం మంచిది, తల్లిదండ్రుల మాట వినడం మంచిది. తద్వారా మీకు శుభకర, మంగళప్రద, ఆనంద యుగాలు ఉంటాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం పొందుకున్నటువంటి శుభమైన రోజు ఈ రోజు. ప్రతి విషయంలో కూడా ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, చేనేత, భక్తు, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభం. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఈవెంట్ మీ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను అనుకూలవంతమైన శుభ వ్యాపార లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగం. మంచి మాట తీరు, వ్యవహార శైలి, ధైర్యము, స్థైర్యము, విదేశాల శ్రీనివాసం, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, అనుకూల ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, అనేక రకాల శుభ ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 9 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి ధనలాభమే, కార్యసిద్ధి, రాజయోగము, రాజకీయ యోగము, సంతాన శుభయోగము, వైవాహిక జీవన ఆనందము, గొప్ప వ్యక్తులతో పరిచయము, భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మీ వారికి, బోర్బావుతూ వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. మంచి ఆర్థికమైన అభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లాభాలు. రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడల అభివృద్ధి. తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అనుకూలత. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు. చాలా మంచి అదృష్టాది, ఆనంద యోగాలు. వివాహ యోగం, సంతాన యోగం, కుటుంబ సౌఖ్యం, మాతాపితుల సౌఖ్యాన్ని పొందుకోవడం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, విదేశాలు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. ఇలా అనేక రకాల ఆనంద యోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణతో కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జట్లకి శుభకరమైనటువంటి, ఆనందకరమైనటువంటి అదృష్ట యోగాలు. ఇది మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు. ఏదైనా సరే సాధించాలన్న పట్టుదల బాగా ఉంటుంది, ఇది పర్వాలేదు. కానీ
తొందరపాటుతనం, నాకే అన్ని తెలుసున్నటువంటి భ్రమలో ఉండడం, లేనిపోని విషయాల గురించి ఎక్కువగా చర్చించడం, తెలియని విషయం గురించి బాధించడం, ఇవి కొంత మీకు అగౌరవాన్ని, అలాగే అమర్యాదని, ధన నష్టాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. అవమానాన్ని కలిగిస్తుంది. జాగ్రత్త. విద్యార్థులు సమయపాలన వల్ల మంచి పర్సెంటేజ్ పొందుకుంటారు. సమయపాలన ముఖ్యం. తప్పకుండా విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ ఎక్కడ పరీక్షలు విజయం ఖాయం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం కూడా, బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్తుంది కాబట్టి మంచి ఉద్యోగ లాభం, ధనయోగం, ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీలో జూదం వల్ల కూడా ధనయోగం ఉంటుంది. వ్యవహార లాభాలు, విద్యా సంపూర్ణత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల వ్యాపారం, ముద్రణాలం, గ్యాస్ వ్యాపారం లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి జ్యోతిష్యపరంగా అనుకూలత, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి ఆనందకరమైన శుభయోగం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు దగ్గర సూపరిశ్రమ లాభాలు, ప్రశాంతత, కాస్త గంభీరతత్వం, కుటుంబ రహస్యాన్ని బయటకు వెల్లడించకపోవడం, పనికి మాలిన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండడం మీకు శుభం కలిగిస్తుంది. ఈ రాశి వారికి ఇదంతా కూడా అనుకూల శుభయోగాలు ఉన్నాయి. వీరికి కొన్ని చిన్న ఇబ్బందులు దూరం చేసుకోవడానికి హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. అలాగే కేతుగ్రహ అష్టోత్తరం చదువుకుంటే మీకు చాలా మంచిది. ఈ రాశి వారికి 6 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. విద్యా నష్టం, ఉద్యోగ భంగం, తొందరపాటు నిర్ణయాలు, పనికి మాలిన వ్యక్తులతో అనవసరమైనటువంటి గొప్పలు, అనవసరమైనటువంటి అప్పులు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. అంటే గొప్పగా మాట్లాడడం, ఏ విషయం అధికంగా మాట్లాడడం నష్టాన్ని కలిగిస్తుంది. ఎంత మీరు మౌనంగా ఉంటే అంత మంచిది. ఈ రోజు తప్పకుండా మీరు శివాభిషేకం చేయించుకోండి. భగవద్గీత పారాయణంలో 10, 11, 12 అధ్యాయాలు చదవండి. తప్పకుండా మీకు ప్రశాంతత ఏర్పడుతుంది. లేదా అనేక రకాల ఇబ్బందులు పడే అవకాశాలు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అనవసర ప్రయాణం చేయకండి. మద్యపాన సేవన ప్రమాదాన్ని కలిగిస్తుంది. లంచం పుచ్చుకునేటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులకి తప్పకుండా మీరు కృష్ణ జన్మస్థానంలో అనగా జైల్లో గడపాల్సిన అవసరం ఉంటుంది. జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్లో కూడా తొందరపాటుతనంతో ఉద్యోగానికి రాజీనామా చేసినా మీకు ప్రమాదమే. ఎట్టి పరిస్థితులు అనుకూలంగా ఉండదు. జాగ్రత్త. విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అనుకోని ప్రయాణాలు నష్టాన్ని కలిగిస్తాయి. కుటుంబపరమైన చికాకులు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం నష్టాన్ని కలిగిస్తుంది. వ్యాపార పరంగా ఇబ్బంది. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లే వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి నష్టం. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో ఇబ్బంది కలిగే అవకాశం. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో ఇబ్బందులు. ఈ బ్యూటీ సౌందర్య సాధనాలు వాడే వాళ్ళకి కస్టమర్కి ప్రమాదమే. అది ముఖ సంబంధించినటువంటి పనులు చేస్తున్న వారికి, అంటే ముఖ సౌందర్య పనులు చేస్తున్న వారికి కూడా ప్రమాదం కలిగే అవకాశం. అంటే ఆ డేట్స్ ఎక్స్పైర్ అయిపోతాయి. ఆ మందుల యొక్క, ఆ క్రీమ్ల యొక్క డేట్ ఎక్స్పైర్ అయిపోతుంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే కళాకారుల, క్రీడాకులకు అవమానాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా ఇబ్బంది. ఏమైనా సరే అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. మాట తీరు మీకు బాగాలేకపోతే ప్రమాదం కలిగిస్తుంది. చాలా మౌనంగా ఉండాల్సిన అవసరం చెప్పబడుతుంది. అయిన వారి నుంచి తీవ్రమైన వ్యతిరేకత పొందుకోవచ్చు. జాగ్రత్త. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం నష్టాలు. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి పరీక్ష రాద్దాం అనుకుంటే మాత్రం ఏమాత్రం మీకు పరీక్షలో సఫలమయ్యే అవకాశాలు లేవు. జాగ్రత్తగా ఉండండి. అధిక శ్రమ, ఏకాగ్రత వల్ల మంచిది. జన్మజాతకం చూయించుకోవడం చాలా విశేషము. లేదంటే కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశాలు ఉంటాయి. శివనామస్మరణ చేయడం, శివాభిషేకం చేసుకోవడం మీకు శుభకరంగా చెప్పబడుతోంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కానీ, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారు కానీ కొద్ది ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఈ వైద్య వృత్తుల వాళ్ళు కూడా నష్టం కలిగే అవకాశాలు. దొంగ వైద్యులు పెడదా, దొంగ జ్యోతిష్కులు పెడదా, అంటే ఎల్ఐసి, మెడికల్ ఏజెంట్లకి, వేద పండిత, పురోహితులకు నష్టం. షేర్ మార్కెట్ వైపు వెళ్ళకూడదు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. అమ్మ నాన్నలతో సమయాన్ని కేటాయించండి. ఆస్తి పంపగలని కూడా అక్కరలేదు. అనవసరమైన మాటలు మాట్లాడకండి. కృత్రిమ సంతాన ప్రయత్నం చేయకండి. మీకు ప్రమాదమే. కాబట్టి ఇంత భయంకరంగా చెప్తాను అనుకోకండి. ఇలా జరిగే అవకాశం ఉంది కాబట్టి భగవత్ చింతన, మౌనము, మితాహారము మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. అనవసర వ్యక్తులతో పరిచయం మాట్లాడకండి. అధర్మమైన వ్యక్తులతో మీరు ఎట్టి పరిస్థితులు కూడా పరిచయాలు పెంచుకోకూడదు. వాయు వరుస లేని వాళ్ళతో దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 9:17 నుంచి 10:43 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 7 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్టానికి మారుపేరుగా చెప్పబడుతోంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సంస్థలో ఉద్యోగ లాభం, అనుకున్న చోటి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధనయోగం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళామణికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారం
వ్యాపారంలో కూడా లాభాలు ఉన్నాయి. రైతులకి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, జర్నలిస్టుల వరకు కూడా మంచి లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానంలో వ్యాపారంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, ఆనందమయ జీవనం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకు, వైద్యులకి, వైద్య బృందాల న్యాయవాదులు కూడా మంచి లాభాలు. తప్పకుండా అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు పొందుకోవచ్చు. ఈరోజు మీకు చాలా సౌకర్యవంతమైన ఆనందమయ శుభజీవనం, సుఖజీవనాన్ని పొందుకోవచ్చు. వీరికి 8-3 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తే ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.